మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్టీలో బాస్తో గడిపేందుకు తన భార్య ఒప్పుకోకపోవడంతో ఓ టెకీ ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం నిందితుడికి 45 ఏళ్లు కాగా అతడి భార్య వయసు 28. ఈ ఏడాది జనవరిలోనే వారికి వివాహమైంది. ఆ తర్వాత కొద్ది నెలలు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఆ తరువాత నుంచి అతడు భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించసాగాడు. మొదటి భార్యకు విడాకులిచ్చేందుకు 15 లక్షలు తేవాలని కోరాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ 19న అతడు భార్యతో పాటు ఓ పార్టీకి హాజరయ్యాడు. పార్టీలో బాస్తో గడపాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పుట్టింటి నుంచి మరిన్ని డబ్బులు తేవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో అతడు చివరికి ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేశాడు. దీంతో బాధితురాలు సంభాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాస్తో గడపనందుకు భర్త తనపై చేయి చేసుకున్నట్టు కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన తర్వాత తనను ఇంట్లోంచి గెంటేసినట్టు కూడా వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ను భారత ప్రభుత్వం 2019లో నిషేధించిన విషయం తెలిసిందే. ఈ తరహాలో విడాకులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అనంతరం 2019లో ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. 2019 ఆగస్టు 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ తరహా ఉదంతాలు అడపాదడపా వెలుగు చూస్తూనే ఉన్నాయి.